ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభానికి కౌంటౌన్ మొదలైన వేళ సన్ రైజర్స్ హైదరాబాద్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. నిన్న శనివారం జరిగిన ఇంటర్ స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 4లు 6ల వర్షంతో స్టేడియం హోరెత్తిపోయింది. ముఖ్యంగా కొత్తగా జట్టులోకి వచ్చిన యువ సంచలనం సలీల్ అరోరా ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు సలీల్ అరోరా. పంజాబ్ కి చెందిన ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేవలం 26 బంతుల్లోని 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ మధ్యలో ఒక బౌలర్ ను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన పవర్ ను చాటుకున్నాడు. ఈ ఐపీఎల్ 2026 వేలంలో కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన అతన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ 1,50,00,000కు దక్కించుకుంది. గతంలో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ పై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాదిన ఘనత కూడా సలీం అరోరాకు ఉంది. ఇకపోతే ఇదే ప్రాక్టీస్ మ్యాచ్ లో త్రుటిలో సెంచరీ మిచ్చేసుకున్నాడు అభిషేక్ శర్మ. ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫామ్ ను కొనసాగిస్తూ ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో 6 పరుగుల తేడాతో సెంచరీని మిచ్చేసుకున్నాడు. ఇక పవర్ ప్లేలో అభిషేక్ శర్మ ఆడిన షాట్లు రాబోయే సీజన్ లో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికగా మారాయి. ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఐపీఎల్ లో కొన్ని సీజన్ లో ఇషాన్ కిషాన్ జట్టును నడిపించనున్నాడు. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ కు 2 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం పొందింది. రెండో ఇన్నింగ్స్ లో 25 బంతుల్లోనే 72 పరుగులు చేసి టీ20 స్పెషలిస్ట్ అని నిరూపించుకున్నాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. ఇక చివర్లో హర్ష దుబే కేవలం 14 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించాడు. కాగా గత సీజన్ లో అత్యధిక స్కోర్లు రికార్డును తిరగరాసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా అదే దూకును ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇంత భారీ స్కోర్లు నమోదు చేయడం చూస్తుంటే ఐపీఎల్ 2026 సీజన్ లో మరోసారి ఆరెంజ్ ఆర్మీ విధ్వంసం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సలీల్ అరోరా వంటి యువ రక్తం తోడవడం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుంది.